పని మనిషి. ఈ కథను రచించిన వారు కెవి సీత గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 2009 నవంబర్లో ప్రచురితమైంది. ఏమండి, మన గంగ పెళ్లి కుదిరింది. మూడోసారి చెప్పింది మా ఆవిడ. ఇక లాభం లేదని చదువుతున్న పేపర్ మడిచి పక్కన పెట్టేశాను. ఇంతకీ పెళ్ళెప్పుడు? వారం రోజుల్లో దిగులుగా అంది. మరో 10 రోజుల్లో అది వెళ్ళిపోతుంది. ఏదో సొంత కూతురు అత్తారింటికి వెళ్ళిపోతున్నట్టు బాధపడిపోతోంది ఆవిడ. ఇంతకీ ఆవిడ చెబుతున్న మన గంగ అంటే ఆవిడ తరఫు చుట్టం కాదు, నా తరపు చుట్టం కాదు. మా ఆవిడకి అత్యంత ఆప్తురాలైన మా పని మనిషి. 2 ఏళ్ల బట్టి మా ఇంట్లో పనిచేస్తోంది. మా ఆవిడకి తల్లో నాలికలా మసలుతూ మా ఇంట్లో ఒక మనిషి అయిపోయింది. రోజు తెల్లవారిన దగ్గర నుంచి మొదలవుతుంది గంగ నామస్మరణం. గంగా ఆ పని చూడు, గంగా ఈ పని చూడు అంటూ మాకదే సుప్రభాతం. ఎప్పుడైనా 2 రోజులు వరుసగా గంగ రాకపోతే ఈవిడ గంగ వెర్రులెత్తిపోతూ ఉంటుంది. ఒక పని మనిషి మీద అలా ఆధారపడడం, అంతలా అటాచ్మెంట్ పెంచుకోవడం నాకు నచ్చదు. ఆ మధ్య ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి కాస్త పెందరాళ్ళే ఇంటికొచ్చి తలుపు తట్టాను. గబగబా పరిగెత్తుకొచ్చి తలుపు తీసింది మా శ్రీమతి. నన్ను చూస్తూనే నీరు గారిపోయి, మీరా అంది నీరసంగా. నేనే. ఏ ఎవరనుకున్నావు? కోపంగా అడిగాను. పని మనిషి అనుకున్నాలేండి, నిరాశగా అంది. నాకు ఒళ్ళు మండిపోయింది. ఈరోజు పొద్దున కూడా పనిలోకి రాలేదు. ఇంటిడి పని అలాగే ఉంది స్వగతంగా అనుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది. అది ఆవిడ వరస. ఇదంతా చూస్తుంటే నాకు చిర్రెత్తుకొస్తూ ఉంటుంది. 4 రోజుల క్రితం మరో స్నేహితుడు రాజేష్ ఇంట్లో పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ చేదోడు వాదోడుగా ఉంటూ చకచకా తిరుగుతున్న ఒక పిల్లని చూసి ముచ్చట పడిపోయింది మా శ్రీమతి. ఆ పిల్ల వాళ్ళింట్లో పనిచేసే సుబ్బి చెల్లెలు కూతురట. ఎప్పుడైనా ఆవిడ పిలిచినప్పుడు సాయానికి వస్తుందట. ఆ పిల్ల ఉండేది మా ఏరియాలోనే అని చెప్పింది. అప్పటికీ గంగ పెళ్లి మాటలు అవుతున్నాయేమో. మరో పని మనిషి కోసం అన్వేషిస్తున్న మా ఆవిడకి ఎడారిలో ఒయాసిస్లా కనిపించింది ఆ పిల్ల. పార్టీ హడావిడిలో ఆ పిల్ల వివరాలు కనుక్కోవడం కుదరలేదట. అదిగో అప్పటినుంచి తినేస్తోంది నన్ను. ఆ పిల్ల అడ్రస్ కనుక్కోండి, మీ స్నేహితుడికి ఫోన్ చెయ్యండి అంటూ. ఆఫ్టర్ ఆల్ ఒక పని పిల్ల కోసం ఫోన్ చేయటం, అడ్రస్ కనుక్కోవడం, ఇంకా నయం పేపర్లో వేయించి టీవీలో అనౌన్స్ చేయించమనలేదు. ఈవిడ ధోరణి బొత్తిగా బాలేదు. అయినా ఈ ఆడవాళ్ళేమిటో మగవాళ్లకు దీటుగా ఉద్యోగాలు చేస్తారు, ఊళ్ళో వెళతారు, ఇంటా బయట అన్ని పనులు చక్కబెట్టుకుంటారు. ఇన్ని సునాయాసంగా చేసేవాళ్ళు ఒక్క పని మనిషి విషయంలో మాత్రం ఎందుకింత ఆధారపడతారో. పనిలో పనిగా కాస్త అంట్లు తోమేసుకుని ఇల్లు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందిగా. బట్టలకి ఎలాగో వాషింగ్ మిషన్ ఉంది. అంతేనా? నిమిషాల్లో రుబ్బేసే గ్రైండర్లు, సెకండ్లలో వండిపెట్టే మైక్రో ఓవెన్లు, ఇల్లు శుభ్రం చేసే వ్యాక్యూమ్ క్లీనర్లు, ఒకటేమిటి అన్ని అధునాతన గృహోపకరణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఆడవాళ్ల పని సులువైపోయింది. అయినా ఎందుకో వీళ్ళు పని మనిషి అంటారు. ఆ కాస్త పని చేసుకుంటే ఒళ్ళేమైనా అరిగిపోతుందా? మరీ నామోషి కాకపోతే. రాజేష్ గారి ఫోన్ నెంబర్ నాకు గుర్తులేదు. ఇంటికెళ్లాలంటే బద్ధకం. అందులోనూ ఈ విషయమే అడగడానికి పని కట్టుకుని వెళ్లాలా? ఈరోజు కూడా ఆవిడ మళ్ళీ అదే పోరు. నేనేదో చెప్పబోతుండగా వాళ్ళ అమెరికా చెల్లెల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మయ్యా, అరగంట దాకా ఫోన్ వదిలేది లేదు. ఆ పైన అమెరికా ముచ్చట్లతో సరిపోతుంది. కాసేపట్లో ఇంత మొహం చేసుకొచ్చింది మా ఆవిడ. వాళ్ళ చెల్లెలు కొత్త కారు కొందిట, లేటెస్ట్ మోడల్ట. త్వరలో ఇల్లు కొనబోతున్నారట. ఎంతైనా అది అదృష్టవంతురాలంటూ ఏవేవో చెబుతోంది. నాకు ఛాన్స్ దొరికింది. ఏం అదృష్టంలే. ఎన్ని ఉంటే మాత్రం వాళ్ళకి మనకిలా పని మనుషులుండరుగా. ఇంట్లో పనులన్నీ ఆవిడే చేసుకోవాలి అన్నాను. మా ఆవిడ కాస్త కంగుతింది. ఆవిడ తెల్లముఖం వేయడం చూసి నేను మరింత రెచ్చిపోయాను. మనసులో ఉన్నది కక్కేయడానికి అవకాశం దొరికింది. అసలు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకి మనలా భేషజాలుండవోయ్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసిన వాళ్ళు కాబట్టి అలా డెవలప్ అయ్యారు. ఏ పని చిన్నతనంగా ఫీల్ అవ్వరు. అయినా మన పని మనం చేసుకోవడానికి నామోషి ఏమిటి? ఇలా పనివాళ్ల మీద ఆధారపడ్డం, ఆ తర్వాత వాళ్ళు మానేస్తే బాధపడ్డం. అవకాశం దొరికింది కదా అని క్లాస్ పీకాను. నా వైపు చురుగ్గా చూసింది. ఇంతలో
మమ్మీ అంటూ చిన్నది అరిచింది. మీ సంగతి తర్వాత చెబుతానన్నట్టు చూసి లోపలికి పరిగెట్టింది. మర్నాడు సాయంత్రం టీ తాగుతుండగా అంది మా ఆవిడ, రాత్రంతా ఆలోచించానండి. మీరు చెప్పింది కరెక్టు. ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి చిన్నతనం దేనికి? రేపటినుంచి అమలు చేసేస్తాను. ఆహా, ఎంత చల్లని వార్త! మరి ఎలా అని అడగరే? ఎలా ఏముంది? 1 గంట ముందు లేస్తే. నా మాట పూర్తి కాలేదు. కరెక్ట్, 1 గంట ముందు లేస్తే సరిపోతుంది. అలారం పెడతాను. మీకసలే తొందరగా తెలివి రాదు అంది. ఆవిడ లేవడానికి నా నిద్రకి సంబంధం ఏమిటో అనుకుంటూ, నేనెందుకు లేవడం, నువ్వు కదా లేవాలి అన్నాను. భలేవారే, మీరే చెప్పారుగా, మన పని మనం చేసుకోవడం నామోషి ఏమిటి? ఇద్దరం కలిసి చేసేస్తే ఇంకెవరి మీద ఆధారపడక్కర్లేదు కదా అంది. ఈసారి కంగు తినడం నా వంతయింది. ఇది నేను ఊహించని పరిణామం తిరిగి తిరిగి నా మీదకొచ్చిందేమిటి? నేను చెయ్యాలా? ఏం తప్ప? గిరుక్కున వెనక్కి తిరుగుతూ నిలదీసింది. అబ్బే, తప్పేం లేదనుకో. ఆవిడ సత్యభామ పోజు చూసి కొంచెం తగ్గాను. కానీ ఈ పనులన్నీ నాకు అలవాట్లేవు కదా. నసిగాను. అలవాటుదేముంది? ఇదేమన్నా బ్రహ్మ విద్య? అప్పుడప్పుడు నేననే మాట నాకే తిప్పికొట్టింది. పొద్దున్న 6 గంటలకల్లా మొదలవుతుంది మన షెడ్యూల్. అప్పుడే ప్రణాళిక రెడీ చేసి పెట్టుకున్నట్టుంది. ముందుగా నేను కాఫీ డికాషన్ తీసి ఆ పైన వాకిలి కడిగి ముగ్గేసి వస్తాను. ఈలోగా మీరు పాలు కాచి కాఫీ తయారు చేస్తారు. పొద్దున్నే కాఫీ తాగందే బెడ్ నుంచి లేచే అలవాటు లేని నేను నా చేతులతో కాఫీ కాయాలా? ఇదేక్కడి బాధ మనసులో అనుకున్నాను. తర్వాత నేను అంట్లు తోముతుండగా మీరు మంచినీళ్లు పడతారు. అన్నట్టు అరగంట మించి నీళ్లు రావు. గబగబా 4 బిందెలు పట్టుకుని ఆ పైన బకెట్లు డ్రమ్ము నింపుకోవాలి. చచ్చాను, ఈ నీళ్లు పట్టడం నా వల్ల కాదంటే అంట్లు తోమ్మంటుందేమో. అంతకన్నా ఇదే బెటర్. మరో పక్క నేను టిఫిన్ తయారు చేస్తుండగా మీరు చట్నీ గ్రైండ్ చేసేస్తారు. మళ్ళీ ఇదొకటా? అదయ్యాక మీరు కాస్త కూరలు తరిగి ఇచ్చేస్తే నేను కుక్కర్ పెట్టేస్తాను. బాగా ఇరుక్కుపోయాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అదని ఇదని అనవసరంగా వాగాను. ఇప్పుడు తప్పించుకోవడానికి లేకుండా పోయింది. పైగా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తోంది కాబట్టి నేను కూడా ఈ పనులు షేర్ చేసుకోక తప్పదు. పైగా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ల పనే చేసుకోలేరు. ఇక తప్పేదేముంది? చచ్చినట్టు 6 గంటలకి లేచాను. లేచింది మొదలు ఒకటే హడావిడి హైరాణ. కాఫీ కోసం పాలు స్టవ్ మీద పెట్టి వెలిగిందో లేదో, ఏమండోయ్ కుళాయి వదిలాడు, నీళ్లు పట్టండి, నా చెయ్యి బాలేదు అంట్లు తోముతూ అరిచింది మా ఆవిడ. ఇటు పక్క కాఫీ పని చూస్తూ అటు నీళ్లు పడుతూ ద్విపాత్రాభినయం చేశాను. తత్ఫలితంగా అటు పాలు పొంగిపోయాయి. ఇంకా డ్రమ్ము నింపకుండానే కుళాయి ఆగిపోయింది. పాలు స్టవ్ బర్నర్ మీద పడి స్టవ్ ఆరిపోయింది. నాకు పిచ్చి కోపం వచ్చింది. అందుకే అంత హడావిడి పెట్టకూడదు. అయినా ఒకేసారి 2 పనులు ఎలా అవుతాయి? నిదానంగా చెయ్యొచ్చుగా, నీకు గాబర ఎక్కువ అరిచాను. బాగుంది, నిదానంగా చేస్తూ కూర్చుంటే ఆఫీస్కెళ్లేలోగా పనులన్నీ పూర్తి కావద్దా? టైం చూడండి ఎంతయిందో. మా ఆవిడ రివర్స్ అయింది. బర్నర్ తుడుచుకుంటూ ఇంకేమీ అనలేకపోయాను. ఇక చట్నీ చేయడం మొదలుపెట్టాను. కాంచన్ మిక్సీ మీ ఇంట్లో ఉంటే చట్నీలు పొడులు నిమిషాల్లో రెడీ. టీవీ యాడ్ గుర్తుకొచ్చింది. అందులో చెప్పినట్టుగా చట్నీ గ్రైండ్ చేయడం అయితే 2 నిమిషాల్లో అయిపోతుంది. కానీ దాని ముందు వెనక ఇంత తతంగం ఉంటుందని నాకు తెలీదు. కొబ్బరికాయ కొట్టి ముక్కలు చేసి ఇంకా పచ్చిమిర్చి పోపు సామాను వగైరా సిద్ధం చేసుకోవడానికి 20 నిమిషాలు పట్టింది నాకు. చట్నీ తీసి గిన్నెలో వేయడం, జార్ కడగడం, మిక్సీ శుభ్రం చేసుకోవడం ఇవన్నీ అయ్యేసరికి మరో 10 నిమిషాలు, అరగంట ఈ పనికే అయిపోయింది. నా స్పీడ్ చూసి ఇక లాభం లేదనుకుందో ఏమో మా ఆవిడే కూరలు తరుక్కుని కుక్కర్ పెట్టేసింది. అలా ఒకదాని వెంట ఒకటి చకచకా చేసుకెళ్ళిపోతోంది విసుగు లేకుండా. ఆవిడలా బొంగరంలా అటు ఇటూ తిరుగుతుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. ఒక కుర్చీలో కూలబడ్డాను అలసటగా. సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకున్నాను కదా. పొద్దున్న 7 గంటలకి లేచేసరికల్లా కాఫీ, 8 గంటలకి టిఫిన్, తర్వాత స్నానం చేసి రెడీ అయి వచ్చేసరికల్లా లంచ్ బాక్సు అన్నీ రెడీగా అమర్చి పెడుతుంటే హాయిగా ఉండేది. కానీ వాటి వెనక ఆవిడ పడే కష్టం ఏమిటో ఈరోజు తెలిసొచ్చింది. అమ్మో, ఇంటి పనులంటే ఈజీ ఏం కాదు. నా పరిస్థితి చూసి జాలిపడిందో ఏమో. బట్టలు సాయంత్రం ఉతకొచ్చులేండి అంది కనికరిస్తున్నట్టు. అంటే సాయంత్రం ఇంటికొచ్చాక మళ్ళీ రేవు? ఓ నాయనో, నా వల్ల కాదు.
మీరు చెప్పినట్టుగా అమెరికాలో పనివాళ్లు దొరకరు, కానీ మా మరిది అన్ని పనుల్లో సాయం చేసి పెడతాడు మా చెల్లెలికి. లేకపోతే ఇంటిడి పని చేసుకుని ఆఫీస్కి ఎలా పరిగెడుతుందది? నిన్న నేనన్న మాటలకి బదులుగా చురక అంటించింది. అంటే నేనిలా ఫిక్స్ అయిపోవలసిందేనా? బాబోయ్, అనవసరంగా ఇరుక్కుపోయాను. వంట పూర్తి చేసి క్యారియర్స్ సర్దేసింది చకచక. అయ్యో, అలా కూర్చున్నారేమిటి? స్నానం చేయండి, టైం అయిపోతోంది హెచ్చరించింది నన్ను. గబగబా స్నానం చేసి రెడీ అయ్యాను. అప్పటికే లేటు. ఏదో 2 ఇడ్లీలు నోట్లో కుక్కేసుకుని ఆఫీసుకు పరిగెట్టాను. సీట్లో కూర్చున్నానే గాని పని సాగడం లేదు. పొద్దున్నే లేచానేమో, కళ్ళు మండుతున్నాయి. రోజులా సుష్టిగా టిఫిన్ తినలేదేమో. ఓ పక్క ఆకలి దంచేస్తోంది. ఒక్కరోజుకే ఇలా అయిపోయాను. ఇక రోజూ ఇలా చేస్తే ఏమైపోవాలి? మరైతే రోజు పొద్దున్న సాయంత్రం ఇన్ని పనులు చేసుకుని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని శుభ్రంగా అద్దంలా ఉంచడం మా శ్రీమతికి ఎలా సాధ్యమవుతోంది? ఆవిడకే 4 చేతులు లేవు కదా. నేనేనాడు ఈ పనుల్లో వేలు పెట్టేవాణ్ణి కాదు. ఆలోచించగా ఇప్పుడు అర్థమవుతోంది మా ఇంట్లో పని మనిషి పాత్ర ఏమిటో. మా ఆవిడ దానికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తుందో. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టన్న నాలాంటి మగాళ్ళున్న ఇళ్లల్లో ఆడవాళ్ళని ఆదుకునేది పని మనుషులేగా. మేమిచ్చే 600 జీతానికి ఎంత చాకిరీ చేస్తోందో కదా. మొదటిసారిగా పని మనిషి మీద సదభిప్రాయం కలిగింది. నోరు మూసుకుని మా ఆవిడ చెప్పినట్టుగా పని పిల్లని వెతికిపెట్టి ఉంటే నాకీ పాటలు ఉండేవి కావు కదా. అనవసరంగా క్లాసు పీకి రెచ్చగొట్టాను. ఆవిడేం తక్కువ తినలేదుగా. నన్నిలా ఇరికించింది. ఇప్పుడు తెలిసొచ్చింది. తక్షణం కర్తవ్యం గుర్తుకొచ్చింది. సాయంత్రం ఆఫీసు నుండి రాజేష్ ఇంటికి వెళ్ళాను. గంట పర్మిషన్ పెట్టి వాళ్ళ ఆవిడ చెప్పిన గుర్తుల ప్రకారం పని మనిషి ఇల్లు కనుక్కుని ఆ పిల్ల తల్లికి నెల జీతం అడ్వాన్స్ ఇచ్చి మరీ పనికి కుదుర్చుకున్నాను. నాతో పాటు స్కూటర్ దిగుతున్న పనిపిల్లని చూసి మా ఆవిడ సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యింది. తర్వాత బోలెడు ఆనందపడిపోయింది. ఈసారి ఆవిడ ఆనందం చూసి నాకు కోపం రాలేదు. నేను లోపలే సంతోషించాను. కథ సమాప్తం.